వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో అర్ధరాత్రి బస్టాండ్ ఆవరణలో ఉన్న డాబాలకు నిప్పంటుకుని మొత్తం ఖాళీ బూడిదయ్యాయి. ఈ సంఘటనపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బాధితులను పరామర్శించి బాధితులకు 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అందరూ సంయమనం పాటించి శాంతియుతంగా జీవనం సాగించాలని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాస్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, బస్సన్న, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ అది దొరికే రెండోసారి సార్, రెండోసారి. ఫస్ట్ టైం రెండోసారి షార్ట్గా ఇట్లా కావాలని అనిపిస్తుంది. నారాయణ మంగళ నారాయణ ఇది రెండో టైం మాది కాలిపోవడం. ముందు కూడా ఒకసారి కాల్చినారు ఈ రకాన్ని, ఇప్పుడు కూడా సెకండ్ టైం మళ్ళీ కాల్చినారు. నేను జీవనాపారం 2 కుటుంబాలు దీనినే బతుకుతున్నాము. 2 కుటుంబాలు ఇప్పుడు వీధిపాలైనవి. నాకు గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాము. నా బతుకులు ఇదే కాబట్టి గవర్నమెంట్ ఆదుకోవడం. సెకండ్ టైము గట్టులో అరాచక శక్తులు మళ్ళీ విజృంభించడం జరిగింది. మళ్ళా పాత అంటే కొంత టీఆర్ఎస్ సంబంధించిన రాత్రి పెట్రోల్ పోసి అంటియడం, కొంత అంటే పార్టీని నష్టం చేయాలనే ఉద్దేశంతో కొంత అసాంఘిక శక్తులు ఈరోజు మరి విజృంభిస్తూ మరి ఈరోజు ప్రజలను భయప్రాంతం చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు బలప్రయోగం చేయాలనే ఒక దురుద్దేశంతో కొందరు నాయకులు చేస్తున్న ప్రయత్నం ఇది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకొస్తాం. అలా ఈరోజు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వారిని శిక్ష పడే విధంగా మా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇటువంటి అరాచక శక్తులు ప్రజలని ఈరోజు శాంతి భద్రతలని విఘాతం కల్పిస్తూ శాంతి భద్రతలని
ఈరోజు శాంతి భద్రతలు ఉండకూడదని ఒక దురుద్దేశంతో గట్టుని పునరావృతం చేయాలి, మళ్ళీ పాత కక్షలు కాకుండా రావాలనే దురుద్దేశంతో ఇటువంటి చర్యలు చేస్తున్నారు. నేను ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. పోలీసులు కూడా మనని అన్ని కూడా రకాల చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైతే చేసినారో వాళ్ళు కఠినంగా శిక్షించేస్తున్నారు. మా ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడతాం. వారికి ఏ విధమైన ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తాం.